రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు కలకలం సృష్టిస్తుంది. మంగళగిరిలో ఈరోజు నిన్న ఒక వ్యక్తికి కరోనాకి సంబంధించినటువంటి లక్షణాలు గుర్తించడంతో అతన్ని హోమ్ ఐసోలేషన్ అవ్వాలంటూ కూడా డాక్టర్లు సూచన చేశారు. అయితే దానికి సంబంధించి గుంటూరు వ్యాప్తంగా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమన్నా ఇప్పటి వరకు లక్షణాలు కలిగిన వాళ్ళని గుర్తించడం జరిగిందా అనేది మాట్లాడదాం. మనతో పాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ గారు మాట్లాడారు. ఏం సార్, ఎట్లా ఉంది, ఏమన్నా లక్షణాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా రావడం జరిగింది? ప్రస్తుతానికైతే నా దృష్టిలో ఇది కూడాను కోవిడ్ సంబంధించినటువంటి డయాగ్నోసిస్ కానీ లేకపోతే లక్షణాలు కానీ ఎక్కువ లేవు. ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఎవరన్నా ఆ లక్షణాలతో వచ్చినట్లయితే తప్పకుండా మనం పరీక్ష చేయడానికి కానీ మన దగ్గర కోవిడ్ కిట్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అలానే కొన్ని ఐసోలేషన్ వార్డ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా హోమ్ ఐసోలేషన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నా కూడా మళ్ళీ అది నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మేము కూడా హోమ్ ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తాము. దాని తర్వాత ఏమైనా సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కానీ వాటిలో కానీ మన వెంటిలేటర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే దాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎవరన్నా వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చారా? టెస్టులు ఏమన్నా జరగడం జరిగింది? ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎవరు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు యూజువల్గా మన దగ్గరికి రారు కూడా. సో వచ్చినట్లయితే ఎవరన్నా కానీ కంపల్సరీగా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి టెస్ట్ చేయడానికి. అంటే గతంలో ఐసోలేషన్ వార్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానికి సంబంధించి మెడిసిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ అందుబాటులో ఉన్నాయా? జీజీహెచ్లో అలాంటి పరిస్థితి? మందులన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ ఐసోలేషన్లో ఇనిషియల్గా మనం ఇప్పుడు హాస్పిటల్లో పెట్టి ఐసోలేషన్ చేయాల్సిన అవసరం లేదు. హోమ్ ఐసోలేషన్ ఈజ్ ద బెస్ట్ ఐసోలేషన్. ఆరోగ్య శాఖ నుంచి ఏమన్నా అప్రమత్తం చేయడం జరిగిందా దీనికి సంబంధించి? డిఎంఎండ్హెచ్ఓ గారు చూస్తారండి అవన్నీ. మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని మనం చెక్ చేసి దానికి సంబంధించి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ స్వాబ్ టెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు జీజీహెచ్లో. మనం అనుమానితులకి చేస్తున్నాము. వాడన్నీ నెగిటివ్గానే వచ్చింది, పాజిటివ్ రాలేదు. ఇంకా గతంతో పోలిస్తే ఏమన్నా మార్పులు ఏమన్నా ఉన్నాయా సార్ లక్షణాలకు సంబంధించి? మీ దృష్టిలోకి ఏమన్నా రావడం జరిగిందా? ప్రస్తుతానికైతే నా దృష్టిలో ఏం రాలేదు. ప్రజెంట్ అయితే నిల్గానే ఉంది. నిల్గానే ఉన్నాయి. ఇది గుంటూరు జీజీహెచ్కి సంబంధించినటువంటి అంశంలో అయితే ఇప్పటి వరకు కరోనా సంబంధించి అంటే లేటెస్ట్గా ఎవరికి కూడా గుర్తించినటువంటి పరిస్థితి లేదు. కంపల్సరిగా ఒకవేళ వాళ్ళు కనుక లక్షణాలతో కనుక వస్తే మాత్రం కంపల్సరిగా వాళ్ళకి టెస్టులు చేస్తాము, ఐసోలేషన్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఏదన్నా ఇలాంటివి ఉంటే డాక్టర్లను సంప్రదించి హోమ్ ఐసోలేషన్ అయితే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే విధంగా కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.